ఒకప్పుడు వరుస సినిమాలతో దుమ్ము రేపిన స్టార్ హీరోయిన్ సమంత వెండితెరపై కనిపించి చాలా కాలమే అయింది. లాస్ట్గా ఆమె విజయ్ దేవరకొండ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఖుషీ సినిమాలో హీరోయిన్గా కనిపించారు. ఆ సినిమా తర్వాత ఆమె నుంచి చాలా కాలానికి వస్తున్న లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే ప్రేక్షకుల్లో మంచి హైప్ను క్రియేట్ చేయగలిగింది. మొత్తానికి ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పుడు అఫీషియల్గా వచ్చేసింది. ఈ సినిమాకు సమంత భర్త రాజ్ నిడుమోరు కథ అందించగా, మహిళా దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ను మేకర్స్ అనౌన్స్ చేశారు. సమంత ఉన్న ఒక పోస్టర్ పై ఈ ఏడాది మే 15న గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. గతంలో రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ ట్రైలర్ను గమనిస్తే కుటుంబ భావోద్వేగాలతో పాటు వినోదాన్ని మేళవించిన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాగా అర్థమవుతోంది. అలాగే ఇందులో మాస్ యాక్షన్ అంశాలు కూడా గట్టిగానే దట్టించినట్లు కనిపిస్తుంది. గతంలో రిలీజ్ అయిన ఈ టీజర్లో సమంత చేసిన ఫైట్స్ ప్రేక్షకులను ఏ రేంజ్లో ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఇందులో యాంకర్ శ్రీముఖి కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. టీజర్తోనే దుమ్ములేపిన శామ్ ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాతో ఏ రేంజ్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వెండితెరపై చూడాల్సిందే. టాలీవుడ్లో గబ్బర్ సింగ్ సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుమారు పుష్కర కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్తో జతకడుతుండడంతో ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన దేఖ్ లేంగే సాలా గ్లిమ్స్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ ఆరా ఆఫ్ ఉస్తాద్ బయటికి వచ్చేసింది. హైదరాబాద్ మల్లారెడ్డి కళాశాలలో అట్టహాసంగా రిలీజ్ అయింది. ఈ సాంగ్ పవన్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేలా ఉంది. ఆస్కార్ విజేత చంద్రబోస్ పదునైన సాహిత్యానికి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తనదైన మాస్ బీట్స్తో అదిరిపోయే మ్యూజిక్ను అందించారు. ఈ సాంగ్ ఫ్యాన్స్కి ఫుల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. మార్చ్ 26న గ్రాండ్గా రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. తాజాగా రిలీజ్ అయిన సాంగ్ ఆ అంచనాలను మరింత పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సాంగ్ వెండితెరపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ దర్శకుడు అట్లీ కలయికలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం AA 22 గురించి దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప 2 తర్వాత బన్నీ చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ కావడంతో దీనిపై ప్రతి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ బయటకు వచ్చింది. అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకొని ఏప్రిల్ 8న చిత్ర బృందం ఒక భారీ మీడియా ఈవెంట్ను ప్లాన్ చేస్తోంది. ఈ వేదికపైనే సినిమాకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఫస్ట్ లుక్ టీజర్ను విడుదల చేయనున్నారు. ప్రేక్షకులకు ఈ ప్రాజెక్ట్ యొక్క థీమ్ను పరిచయం చేయటమే కాకుండా సినిమా కథాంశంపై ఒక చిన్న గ్లిమ్స్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా అని, ఇందులో బన్నీ సరికొత్త అవతారంలో కనిపిస్తారని టాక్. ఇప్పటికే ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్, టాప్ క్లాస్ VFX కంపెనీలు పనిచేస్తున్నాయి. ఈ సినిమాలో దీపికా పాదుకోన్, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం. 2027 వేసవి కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 8న రాబోయే అప్డేట్తో ఈ సినిమాపై ఉన్న సస్పెన్స్ వీడనుంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ కనకరాజు సినిమా షూటింగ్ ను దాదాపు పూర్తి చేశారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే దీని తర్వాత వరుణ్ చేయబోయే సినిమాలు కొంతమేర ఇంట్రెస్టింగ్ కలిగిస్తున్నాయి. ప్రస్తుతం కాలీవుడ్ టాప్ డైరెక్టర్ అట్లీ దగ్గర పనిచేసిన బాలాజీ అనే డెబ్యూ డైరెక్టర్ చెప్పిన కథకు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదొక పూర్తి స్థాయి ఎంటర్టైనర్ అని సమాచారం. బాలాజీ చెప్పిన స్క్రిప్ట్ వరుణ్ తేజ్ కు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టాలెంటెడ్ తమిళ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. బాలాజీ చెప్పిన కథాంశం మరియు ప్లాట్ పట్ల ఇంప్రెస్ అయిన కార్తిక్ సుబ్బరాజ్ తన సొంత బ్యానర్ స్టోన్ బెంచ్ క్రియేషన్స్ ద్వారా ఈ సినిమాలో సహ నిర్మాతగా కూడా భాగస్వామి అయ్యారు. ప్రస్తుతం ఆయన కూడా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పాల్పంచుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ తన సోదరి నిహారిక కొనిదెల నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో కూడా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కమిటీ కుర్రోళ్ళు ఫేమ్ యదువంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే పట్టాలెక్కనున్నాయి. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలోనే వెలువడనున్నాయి. టాలెంటెడ్ నటి జ్యోతి పూర్వజ్, దర్శకుడు పూర్వజ్ జంటగా తెరకెక్కిన సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ ఏ పద్మనాభరెడ్డితో కలిసి పూర్వజ్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్లో ఈ సినిమా టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. టీజర్ను పరిశీలిస్తే జ్యోతి పూర్వజ్ తన కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్, బోల్డ్ పాత్రలో నటించినట్లు స్పష్టమవుతుంది. అంతేకాదు ఈ సినిమాలో జ్యోతి కేవలం ఒకే పాత్రకు పరిమితం కాకుండా టెర్రరిస్ట్, స్పై, పోలీస్ ఆఫీసర్, లవర్గా దాదాపు 3-4 రకాల భిన్నమైన షేడ్స్లో కనిపించి అదరగొట్టింది. ప్రతి పాత్రలోనూ ఆమె చూపించిన వేరియేషన్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అలా టీజర్లో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా జ్యోతి తన గ్లామర్తోనూ కైపెక్కించింది. బికినీ సీన్స్, రొమాంటిక్ ఇంటిమేట్ సన్నివేశాలు, ఆమె నటన యూత్కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. హై వోల్టేజ్ యాక్షన్ సీన్లు, ఉత్కంఠ రేకెత్తించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో సినిమాను రూపొందించినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.